అలాగే చిటికెడంత గరం మసాలా, కొంచెం అంత ధనియాల పొడి, దీంట్లో ఉప్పు కూడా కొంచెం వేసుకుందాం. చాలా సింపుల్గా ఉప్పు కూడా కొంచెం వేసేసి దీన్ని కొంచెం చిక్కగా కలుపుకుందాం. ఇందులో మరీ ఎక్కువ నీళ్ళు వేయకుండా ఫస్ట్ కొంచెం తక్కువ నీళ్ళు వేసి కోటింగ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ బ్యాటర్ రెడీ అయిపోయింది. దీన్ని ఆ కందగడ్డ కోట్ చేసి అప్పడాలు వాటికి అంటించి ఫ్రై చేసుకుందాం. ఇది కందగడ్డతోటే కాదు, మనం వేరే వేరే వెజిటేబుల్స్తో కూడా చేసుకోవచ్చు. ఇలా సాఫ్ట్గా ఉన్న వంకాయను కూడా కోట్ చేసి కరకరలాడించవచ్చు. సో చూశారు కదా, గట్టిగా ఉన్న కందని కరకరలాడిస్తాం, సాఫ్ట్గా ఉన్న వంకాయను కూడా కరకరలాడించవచ్చు. సో మరి ఈ కరకరల కోటింగ్ ఈ అప్పడాలు మనం చేసుకున్న ఈ అప్పడాలని విరక్కొట్టుకొని టైంపాస్. ఎందుకంటే ఒకసారి ఈ అప్పడాలని పొడి పొడి చేసేసుకున్నాం అనుకోండి. నేను ఈ మంచి అప్పడాలని పొడి చేస్తున్నాను. హోటల్లో అయితే అలా చేయము. అండ్ హోటల్లో అప్పడాలు కస్టమర్ రాగానే టేబుల్ మీదకి సర్వ్ చేస్తారు. ఆ కొన్ని అప్పడాలన్నీ మిగిలిపోయినవి ఉంటాయి, విరిగిపోయిన అప్పడాలు టేబుల్ మీద ఏమో వాటిని తీసుకొచ్చి ఇంకా కొంచెం పొడి చేసి ఈ కోటింగ్కి వాడతాం. సో మీ దగ్గర కూడా అప్పడాలు కొంచెం పాతగా అయిపోతే, అవి తేమ లేకపోతే అవి గట్టిగా ఇరిగిపోతాయి. వాటిని నూనెలో ఫ్రై చేసినా విరిగిపోయినట్టే ఉంటాయి. వాటిని తీసుకొని మనం ఇట్లా చేసుకొని కోటింగ్ చేసుకుందాం. ఈ అప్పడాల్ని ఇలా పొడి చేసేసి ఉంచుకుందాం. చాలా సింపుల్. ఇలా కందగడ్డ ఉడికిన తర్వాత సగం ఉడికితే చాలు. తర్వాత దీంట్లో వేడిగా ఉన్నప్పుడే మనం తీసేయాలి. ఎందుకు అంటే లేకపోతే నీళ్ళని పీల్చుకొని ఇవి బాగా సాఫ్ట్ అయిపోతాయి. అలా కాకుండా ఇలా వేడిగా బాయిల్ అవుతున్నప్పుడే మనం తీసేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. మన కందలు చక్కగా కొంచెం బాయిల్ అయ్యి రెడీగా ఉన్నాయి. మరి మనం ఫ్రై చేసుకోవడానికి మన న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాం ఈరోజు. omega-6 వైటమిన్ ఏ, డిఈ, హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ కూడా. ఈ కందంని తీసుకొని ముందుగా మనం చేసుకున్న ఈ కార్న్ఫ్లవర్ ఈ బ్యాటర్లో ముంచి తరువాత దీన్ని కొంచెంగా కోటింగ్ ఉన్నదాన్ని మళ్ళీ ఈ అప్పడాలతో కోటింగ్ చేసేసి పెట్టేసుకుందాం. చూసారు కదా, ఎంతో సింపుల్. ఒకవేళ కంద కూడా కొంతమందికి దురదగా ఉంటుంది తినేటప్పుడు, ఇదే కనుక నూనెలో ఫ్రై అయిపోయిన తర్వాత అది ఉండదు, తినడానికి కూడా చాలా బాగుంటుంది. దీన్ని చక్కగా కోటింగ్ చేసేసి మనం వాడేసుకుందాం. ఈ ఉన్న పీసులన్నీ కూడా ఈ బ్యాటర్తో పాటు కోటింగ్ చేసి అప్పడాలు ఏవైతే ఉన్నాయో దాంతో మంచిగా కోటింగ్ చేసి నూనెలో ఫ్రై చేసుకుందాం. ఈ కందగడ్డని మనం చక్కగా అప్పడాల కోటింగ్ ఇచ్చేసి కొంచెం నూనె వేడెక్కిన తర్వాత దీంట్లో ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసి మంచి బంగారు రంగు వచ్చిన తర్వాత దీన్ని తీద్దాం. అయితే కొంచెం మీడియం హీట్లో ఫ్రై చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది. అంతేకాకుండా కందగడ్డ కొంచెం అన్న పచ్చిగా ఉన్నా కానీ ఈ ఫ్రైయింగ్లో అది ఫుల్గా కుక్ అయిపోతుంది. కాబట్టి మంచిగా బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అప్పడాలతో చేసిన ఈ కంద ఫ్రై రెడీ. ఇది మనం క్విక్గా స్నాక్లో చక్కగా తినొచ్చు, ఎంతో బాగుంటుంది. అయితే ఇవి పెట్టుకొని కూడా పెరుగు వీటితో తిన్నా బాగుంటుంది. ఎందుకంటే అప్పడాలు పెరుగులో వాటిల్లో తినడం ఇష్టం, కానీ కావాలంటే సాంబార్ అన్నం, రసం, పెరుగు దేంతో తిన్నా బాగుంటుంది. కొంచెం కెచప్తో పాటు తిన్నా సూపర్గా ఉంటుంది. సో మన ప్లేట్ రెడీగా ఉంది. ఈ కంద కరకరలాడుతున్న ఈ కందని మనం చక్కగా పెట్టేసి వేడిగా తిందాం, ఎంజాయ్ చేద్దాం. ఇది ఏదో బిస్కెట్లా ఉన్నాయి, బాదాం బిస్కెట్లా ఉన్నాయి, కానీ తింటే మాత్రం భలే మన అప్పడాలు కంద సూపర్ ఫ్రై. అప్పడాలు పైన ఉండడం వల్ల భలేగా ఉంది. మరి దీన్ని చక్కగా మన టమాటో కెచప్తో పాటు వావ్, అప్పడాలు నిజంగా ఏదో బాదాం పప్పుతో చేసిన కుకీస్లా కనిపిస్తూ భలేగా ఉన్నాయి. మీరు కూడా ఇంట్లో చేసుకొని క్విక్గా ఈజీగా ఇలాంటి స్నాక్స్ ఎంజాయ్ చేయండి. వెరైటీ మీకు ఒక ఐడియా వస్తుంది. దాంతోపాటు మీరు ఊహించి మీ క్రియేటివిటీతో రకరకాల స్నాక్లు చేసుకోండి, తినండి, ఎంజాయ్.